చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాత్రం నేను చెప్తానండి. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా బ్రాండో ఏపీకి చంద్రబాబు నాయుడు గారు అలా బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజనరీ. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా ఉందండి? ఇప్పటికే రకరకాల ఐటీ కంపెనీలన్నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా నేను చెప్తున్నానండి, నాకు మాత్రం ఎస్పెషల్లీ చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత పరిపాలనలో మనం చూసాం, గత పరిపాలనలో అసలు ఏం జరిగింది, ఎలాంటి కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి, మన రాష్ట్రం ఎలా అభివృద్ధి జరిగింది ఏంటనేది మనకి స్పష్టంగా తెలుసు, సుస్పష్టంగా తెలుసు. అలాంటిది ఇప్పుడు ప్రెజెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ వస్తున్న ఈ పథకాలు అయితేనేమి, ఈ కంపెనీలు అయితేనేమి, ఇది మామూలు విషయం కాదండి. ఒక గూగుల్, ఒక ఇన్ఫోసిస్, ఒక కాన్సెంట్రిక్స్, ఒక కాగ్నిజెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా కంపెనీస్ బ్రహ్మరథం పడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ కి. ఎందుకు? ది వన్ అండ్ ఓన్లీ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఆయన ఒక విజనరీ అనేది అది అసలు మామూలు విషయం కాదండి. మాకు లాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ యువత ఎవరైతే ఉన్నారో ఇవన్నీ గమనిస్తున్నారు, ఎవరు మనకి ఎలా ఉపయోగపడుతున్నారు, ఎవరు మనకి ఎలా చేస్తున్నారు అనేది. ఎస్పెషల్లీ ఇప్పుడు వస్తున్న మన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఏదైతే ఉందో అది ఒక ఈచర్ అనే కంపెనీ నుంచి వస్తుందండి. అది యాక్చువల్ గా అసలు వేరే వేరే కంట్రీస్ లో ఎక్కడో ఉన్నది. అది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో మన తిరుపతి జిల్లాకు రావడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అది సుమారు ఒక 2200 కోట్లు వ్యయంతో మన ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు పెట్టుబడి పెట్టడం అనేది నిజంగా మన ఆంధ్రులందరికీ చాలా గర్వకారణం అండి. అది ఇప్పుడు వచ్చి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది యువతకి అది వాళ్ళ జీవితాలు మార్చి టర్నింగ్ పాయింట్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే అతనితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంతా మారినట్టు. అంటే ఏదైనా ఒక అభివృద్ధి జరిగిందంటే అది మొత్తం ఓవరాల్ గా చాలా మందికి దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా వరకు ఇది జరుగుతున్నట్టు. సో ఇన్ని రంగాల్లో ఇన్ని విధాలుగా రాష్ట్రాన్ని సమగ్రవంతంగా ఇలా డెవలప్ చేస్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అంటే మీకు 2 వీలర్ లో ఏ బండి అంటే ఇష్టం? ఆబ్వియస్లీ చాలా బైక్స్ ఉంటాయండి. అంటే మేము కుర్రోళ్ళం కాబట్టి మాకు రకరకాల బైక్ల మీద ఇంట్రెస్ట్ అనేది ఉండొచ్చు. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది దాని లుక్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ అది వేరండి. సో నాకు తెలిసి 100లో 90% ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ బండిని ఇష్టపడతారు వాళ్ళు. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు కొనుక్కుంటారా లేదా అన్నది ఇంకా అది పక్కన పెడితే ఆ బైక్ ని ఎస్పెషల్లీ చాలా మంది ఇష్టపడతారండి. అది ఇంకా వయసు సంబంధం ఉండదు దానికి. ఒక 20 years మాలాంటి కుర్రోళ్ళ దగ్గర నుంచి ఒక 60-65 years కొంచెం పెద్దవాళ్ళ వరకు, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ కూడా దాని బీటింగ్ కానీ దాని కానీ ఇష్టపడతారు. అలాంటి కంపెనీ, అలాంటి బ్రాండ్, ఎలాంటి మన బ్రాండ్ అయిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన పరిపాలనలో ఇలా మన తిరుపతి జిల్లాకి తాడిపత్రి నియోజకవర్గానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉందండి. కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ అనే బండినే మీరు ఎందుకు అంత ఇష్టపడుతూ ఉంటారు? రాయల్ ఎన్ఫీల్డ్ చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుందండి. ఇప్పుడు దాని బీటింగ్ అవ్వచ్చు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి ఏదైనా అవ్వచ్చు. అంటే దాని లుక్ మెయిన్ చాలా నచ్చుతుంది అండి చాలా మందికి. సో ఎస్పెషల్ నాకు కూడా చాలా ఇష్టం అదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలు తీసుకొచ్చారని చెప్పేసి అన్నారు కదా, మరి ఎలాంటి కంపెనీలు తీసుకొచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలు అది మనందరికీ తెలిసిందేనండి. మనం అసలు మనకి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన సాక్షాత్తు మన ఎక్స్-ఐటీ శాఖ మంత్రివర్యులు గుడ్డి అమర్నాథ్ గారు చెప్పారు. ఆయన ఏంటంటే ఇంకా అప్పడాల ఫ్యాక్టరీలు, బొబ్బట్ల ఫ్యాక్టరీలు, ఒడియాలు, ఇవండి మనం అంటే మన కర్మ అండి. ఇంకా అదంతా మనం ఏమి చేయలేము దానికి. అది ఏంటంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకప్పుడు ఫిష్ మార్ట్లు, చికెన్ మార్ట్లు నడిపింది. ఇంకా అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏది లేదు నా దృష్టిలో. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ రకంగా అనిపిస్తుంది మీకు? అసలు నేను ఒక ఆంధ్రుడిని పుట్టినందుకు నాకు చాలా గర్వకారంగా ఉందండి. మనం 2025 సంవత్సరంలో చూసుకుంటే దేశం మొత్తంలో 25% మనకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయండి మొత్తం పెట్టుబడులన్నీ. ఇది ఒక్కటి చాలదా సార్ మనకి? అసలు ప్రభుత్వం అనేది చాలా 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 బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు ప్రెజెంట్ మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కంప్లీట్ గా అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తాన్ని అన్ని విధాలుగా అన్ని రకాలుగా సమగ్రంగా ఒకేసారి డెవలప్ చేసుకుంటూ వస్తుందండి. అటు మనకు చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు జూలైలో ఎప్పుడో
ఓపెన్ అయిపోద్ది. ఓ పక్కన గూగుల్ మొన్నే మనకి భూమి పూజ అది జరిగింది. ఓ పక్కన అక్కడేమో పోలవరం ప్రాజెక్ట్ కూడా 85% అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోద్ది 2027కి. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని మాత్రం నేను చెప్తానండి. ఎందుకంటే కంప్లీట్ గా అసలు లా అండ్ ఆర్డర్ చూసుకున్నా, లేకపోతే ఒక మేనేజ్మెంట్ చూసుకున్నా, ఒక డెవలప్మెంట్ చూసుకున్నా, ఏదైనా అసలు మనం పోల్చడానికి కూడా సరిపడదండి అది. ఎందుకంటే ఆయన అనేది ఇంకా కంప్లీట్ అది వేరు. చంద్రబాబు నాయుడు గారి విజనరీ గానీ, ఆయన డెవలప్మెంట్ స్కిల్స్ గానీ, ఆయన ఆలోచించే విధానం గానీ, ఆయన పనితీరు గానీ చాలా 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 ఇదండి. అసలు మనం దానికి మాటల్లో చాలట్లేదు నాకు ఎలా చెప్పాలో. అంటే నిజంగా ఇక్కడ న్యూట్రల్ పర్సన్స్ అందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని చూసి నెక్స్ట్ అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే ఆయన యొక్క పనితీరుని దాన్ని కూడా చాలా చాలా ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు అంటే ఆయన చేసే మ్యాజిక్ డ్రైన్స్ అయితే ఏంటి, లేకపోతే మన ఎవరో గిరిపృత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రోడ్లు వేయించడం, వాట్ నాట్, ఏదైనా సరే ఇది చాలా చాలా మంచి ప్రభుత్వం అండి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు, వాళ్ళకి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు ఎలా చేస్తున్నారు అని అన్ని తెలుసు. ఈసారి కూడా మళ్ళీ ఇదే ప్రభుత్వం ఎలా నిలబడాలని, ముందుకు రావాలని, దీన్ని మన రాష్ట్రాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పాటలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కంపెనీలు అన్ని ఇప్పుడు ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఎంతో వేగవంతంగా చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఈ కంపెనీలు ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు ముందుకు వచ్చింది. ఈ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మీకు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇక్కడ విశాఖపట్నానికి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది, ఎక్కడ చూసినా ఇదే మాట. ఆంధ్రప్రదేశ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావడం చాలా సంతోషంగా ఉంది. నిన్న లోకేష్ గారు అనౌన్స్ చేయడం. రెండోది ఏంటంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనేది తిరుపతిలో వస్తుంది. 2200 కోట్లు వ్యయంతో సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తుందండి. అలాగే ఎక్కడెక్కడో తయారైన వెహికల్స్, కార్లు, లేకపోతే బైక్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తయారై ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరగడం చాలా గర్వకారణంగా ఉంది. 2028 నాటికి పూర్తి చేస్తాం అంటున్నారు. చాలా థ్యాంక్ యూ సీఎం సార్. మీరు ఇవాళ మన రాష్ట్రం మీ కనుసంధానంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. అలాగే మా కేంద్ర ప్రభుత్వం కూడా బాగా సహకరిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఏ బండి అంటే ఇష్టం అండి? టూ వీలర్ లో జనరల్ గా మనం సెట్ అవ్వకపోయినా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక బ్రాండ్ సార్. ఆ బ్రాండ్ ఏంటంటే ఎక్కడ 100 రకాల వెహికల్స్ రానియండి, 100 రకాల బళ్ళు రాయండి, రాయల్ ఎన్ఫీల్డ్ కి 5 ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలా బ్రాండో ఏపీకి చంద్రబాబు నాయుడు గారు అలా బ్రాండ్. మీరు ఎక్కువగా ఏ బండి డ్రైవ్ చేస్తారు? అంటే మీకు బాగా ఇష్టపడే బండి డ్రైవింగ్ చేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వస్తూ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది సార్? రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రతి ఒక్కరు రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తేనే ఒక లెవెల్, ఒక రేంజ్, ఆ లెక్కల్లోకి వెళ్ళిపోతున్నారు సార్. అలాంటిది మన స్టేట్ లో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఇక్కడ తిరుగుతుందంటే అది వేరే లెవెల్ కదా సార్. ఇప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వల్ల దాదాపు 3000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటున్నారు. అంటే యువతగా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా వస్తాయి సార్. గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో అప్పడాల ఫ్యాక్టరీలు, వడియాల ఫ్యాక్టరీలు, లేకపోతే పచ్చళ్ళ ఫ్యాక్టరీలు, ఇవి తయారీ సంస్థలు మన దగ్గర చూస్తే ఇవాళ గూగుల్, టీసీఎస్, కాంజిగెంట్, నెక్స్ట్ కాన్సెంట్రిక్స్, ఇలా ఐటీ కంపెనీస్ వాళ్ళు చూస్తే అప్పడాల ఫ్యాక్టరీలు, దానికి దీనికి చాలా తేడా ఉందండి. ఫిష్ మార్ట్ తెచ్చా అంటాడు, లేకపోతే చికెన్ మార్ట్ తెచ్చా అంటాడు, మటన్ షాపులు తెచ్చా అంటాడు. ఇవి కాదు ఐటీ ఉద్యోగాలు అంటే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఐటీ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ ఈరోజు విశాఖపట్నంలో ఉందంటే అది మనకి టర్నింగ్ పాయింట్ సార్. ఆంధ్రప్రదేశ్కి ఒక టర్నింగ్ పాయింట్ గూగుల్ అనేది. గతంలో మీరు చూసే ఉంటారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు అనేక కంపెనీలు తీసుకొస్తున్నాము అని చెప్పారు. ఎలాంటి కంపెనీలు వచ్చాయి అప్పట్లో ఎలాంటి కంపెనీలు వచ్చాయండి? 5 ఏళ్ళలో నాకు తెలిసి ఒక కంపెనీ కూడా కనబడలేదండి. వాళ్ళు కూడా అసెంబ్లీలో చెప్పడం, వాళ్ళ ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు మంత్రి గారు చెప్పడమే, అప్పడాల ఫ్యాక్టరీకి మేము ఎంఓయూ చేసాం, లేకపోతే పొడియాల ఫ్యాక్టరీకి ఎంఓయూ చేసాం, పచ్చళ్ళ కంపెనీకి ఎంఓయూ చేసాం, ఎంత వ్యయంతో అని చెప్పడం తప్ప అవి కూడా ఎక్కడ చూడలేదండి నేను. కాకపోతే అక్కడక్కడ ఫిష్ షాపులు, బహుశా ఇలా ఫిష్లో కూడా షాపులు ఉంటాయని నేను అనుకోలేదని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సంతోషకరం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అనడం, నేను ఈ కంపెనీ తెచ్చాను, ఇది తెచ్చానని చెప్పాలి కానీ ఫిష్ షాప్లు ఓపెన్ చేయడం, మటన్ షాప్లు ఓపెన్ చేయడం, చికెన్ షాప్లు ఏంటండి ఇది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫిష్ మార్ట్ ఏంటి నాకు అర్థమవుతుంది అసలు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు విజనరీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజనరీ. ఒక్క మాటలో చెప్పాం, ఇంక అంతమంది ఏం చెప్తాం. అది అప్పుడు గవర్నమెంట్ ఎలా ఉండేది? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అంటే లా అండ్ ఆర్డర్ సార్ మెయిన్. గత ప్రభుత్వంలో కనీసం రోడ్ల మీదకి రాగలిగారండి? ఎవరైనా ప్రశ్నించడమేనండి, ఒకరోజు ధర్నా చేయడమేనండి. ఉద్యోగులు ధర్నాలు చేస్తే వాళ్ళు లోపలేసాడు. లేదు
ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపలేయడం, లేదు వాళ్ళకి ఎవరైతే పడదో వాళ్ళ మీద దాడులు చేయడం, రకరకాలు సార్. ఇవాళ ఎక్కడైనా కనబడుతున్నాయండి? రేట్ ఆఫ్ క్రైమ్ తగ్గింది కదండి. మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ చూసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటిగా కంపెనీలు ఎన్నో వస్తూ ఉన్నాయి. ఈ రోజు చూసుకున్నట్టయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శంకుస్థాపన కూడా చేశారు, వస్తూ ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకైతే మాత్రం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు మాకు సంతోషమే ఇలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు రావడం వల్ల. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక రాయల్టీ తీసుకొస్తుంది అని అనుకుంటున్నాం. కుర్రకారు దగ్గర నుంచి మిడిల్ ఏజ్ పర్సన్ కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటూ ఇష్టపడలేని ఎవరు లేరు. ఇలాంటి మంచి మంచి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము కూడా అనుకుంటున్నాం. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి మంచి మంచి కంపెనీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడే అనేక రకాల ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు విశాఖలో చూసుకున్నట్టయితే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, కార్గనైజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలాంటి ఐటీ సంస్థలతో పాటుగా ఇప్పుడు అనేక ఐటీ కంపెనీలతో పాటుగా ఇతర సంస్థలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి కదా. మీరు ఒక విశాఖ వాసిగా మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉందండి. విశాఖ వాసిగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కంపెనీలు ఇంకా రావాలి. అలాగే ఇప్పుడున్న యూత్ కి ఇవి చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉద్యోగాలు కూడా వస్తాయని అనుకుంటున్నాము. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి కూడా చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు 3000 వరకు ఉద్యోగాలు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వస్తాయన్నారు. అలాగే దానికి సంబంధించిన యాక్సెసరీస్, ఈ వర్క్ షాప్లు, దాని ద్వారా కూడా ఈ మెకానికల్ సైడ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందండి పరిపాలన? చాలా బాగుందండి, చూస్తున్నాం కదా. పరిపాలన అయితే చాలా బాగుంది. ఒకటంటే ఒక రాష్ట్రానికి ఆయుపట్టు ఏదైనా ఉందంటే పెట్టుబడులు కావాలి. అలాంటి పెట్టుబడులు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది కనుక సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ రాష్ట్రానికి ఆయుపట్టు, పెట్టుబడులు, అలాగే టూరిజం, ఈ రెండు ఉంటే మాత్రం ఈ పెట్టుబడులు అయితే మాత్రం గుండెకాయ లాంటిది రాష్ట్రానికి అంటున్నాం. ఆదాయం వస్తేనే కదా సార్ మనం ఏదైనా చేయగలుగుతాం. ఆదాయం ఉంది అంటే రేపు పొద్దున ఏవైనా సరే ఫండింగ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాం. మరి గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు కంపెనీలు చూసారా మరి ఇలా రావటం? సార్ ఇలాంటి కంపెనీలు వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లతో ఎందుకు ఆగిపోతుంది సార్? అలాంటి కంపెనీలు వచ్చి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా అభివృద్ధి చేసి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తే ఆయన్ని మేము మళ్ళీ సీఎం చేసుకుంటాం కదా. ఈ రోజు ఆయన మానేసి ఇంకొక ఆయన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కింద ఎందుకు తీసుకొచ్చాం? ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న నాలెడ్జ్ వేరు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వేరు, ఇంటర్నేషనల్ గా ఆయనకున్న క్రెడిట్ వేరు. ప్రపంచ దేశాల్లో ఆయనకున్న క్రెడిట్ వల్ల ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ ఐటీ కంపెనీలు కావచ్చు, ఇప్పుడేమో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ముఖ్యంగా ఫస్ట్ మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న దూసుకెళ్తున్న ప్రభావం చూస్తుంటే మొత్తం కంపెనీలన్నీ ఆంధ్రప్రదేశ్ కే వచ్చినట్టున్నాయి. ఐటీ కంపెనీలన్నీ మా ఉత్తరాంధ్రకి ఇప్పించి మా వైజాగ్ ని ఎలా డెవలప్ చేస్తున్నారో మిగతా కంపెనీలన్నీ ఆ రాయలసీమలో అక్కడ రాయలసీమలో ఏర్పాటు చేసి మా ఆంధ్రప్రదేశ్ కి వేలాది మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆ కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న తిరుపతిలో స్థాపించబోతున్న మా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే ప్రపంచంలోనే అత్యధిక వేగవంతంగా దూసుకెళ్తున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ని మా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆ కంపెనీ ఏర్పాటు చేసి సుమారు 260 ఎకరాల్లో ఆ కంపెనీని మొత్తం స్థాపించి మా తిరుపతి జిల్లాలో 3000 మందికి పైగా నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తూ వివిధ విభాగాలుగా ఐటీఐ చేస్తున్న వాళ్ళు ఐటీఐ దగ్గర, పాలిటెక్నిక్ చేస్తున్న వాళ్ళు పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళు ఇంజనీరింగ్, ఎంటెక్ చేస్తున్న వాళ్ళు ఎంటెక్, మళ్ళా వివిధ విభాగాలుగా 3000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు మా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తున్నామండి. అంటే గతంలో చూసే ఉంటారా, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఏమైనా తీసుకొచ్చారు ఇలాంటి కంపెనీలు ఏమైనా? వాళ్ళు తీసుకొచ్చారండి, 3 రాజధానులే తీసుకొచ్చారండి. అవే తీసుకురాలేపారండి. ఆ 3 రాజధానులు తీసుకొచ్చి 3 రాజధానులు తీసుకొస్తామని చెప్పారే కానీ 3 రాజధానులు కూడా అదే 3 రాజధానులు మేము పేరు చెప్పుకుంటా 3 రాజధానులు మేము డెవలప్ చేస్తున్నట్టేనండి. రాయలసీమలో ఇప్పుడు చూస్తున్న ఫ్యాక్టరీలు, శ్రీ సిటీ అలాంటివి రాయలసీమలో మొత్తం అంతా డెవలప్ అవుతుందండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న
మా క్యాపిటల్ సిటీలో వేరే హబ్స్ వస్తున్నాయండి, వేరేది కాలేజీలు వస్తున్నాయి. ఆ క్యాపిటల్ సిటీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో జనాలు అందరూ చూస్తున్నారు. ఇది ఇప్పుడు ఉత్తరాంధ్ర క్యాపిటల్ అన్నారు. ఉత్తరాంధ్ర క్యాపిటల్ పేరు లేకపోయినా మా ఉత్తరాంధ్రలోకి వేలాది ఉద్యోగాలు, వేలాది కంపెనీలు, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానీ, మొన్న ఈ TCS కంపెనీ, వెళ్ళిపోయిన కంపెనీలు కూడా అండి. నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలు HSBC ఇక్కడ చేసిందండి. అది వాళ్ళ హయాంలోనే వెళ్ళిపోయింది 2021లో. ఇప్పుడు అదే HSBC ఇక్కడ మళ్ళీ వాళ్ళ స్థావరం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. IBM ఇలాంటి బోల్డ్ కంపెనీ, కాంగిజెంట్కి వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది, ఒక 300 మంది వైజాగ్ వాసులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడి వాళ్ళ లోకల్లో ఉన్నట్టు కూడా వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందండి నిరుద్యోగులకి. మేము ఆర్భాటం లేకుండా, ఇది లేకుండా, బయటికి చెప్పుకుంటా ఒక్కొక్కటి మా ప్రభుత్వం వీళ్ళు చిత్తశుద్ధితో వాళ్ళు పర్యటన చేస్తూ అన్ని దేశాల్లో పర్యటన చేస్తూ, ఆ దేశాల ద్వారా పర్యటనలు కూడా మేము ఇప్పుడు రుచులు ఇప్పుడు చూస్తున్నామండి. అక్కడ సీడ్ వేసింది ఇప్పుడు మాకు ప్లాంట్స్ ద్వారా ఇవన్నీ కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళు చెప్పుకొని ఆర్భాటం చేశారో కానీ మా గవర్నమెంట్ ఏమి చెప్పకుండా, ఎప్పుడు ఏం చేశారో చెప్పకుండా కంపెనీ శంకుస్థాపన మేము ఈ 5 సంవత్సరాల్లో మేము చెప్పినట్టు 15 లక్షలు 12 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా నిరుద్యోగాలు కల్పిస్తూ వాళ్ళందరికీ జీవనోపాధి పెంచుతూ, చుట్టుపక్కల ఉన్న ఈ సిటీలు కూడా ఇంకా జీవనోపాధి పెంచుతూ, వాళ్ళ ల్యాండ్లు వాళ్ళకున్న ఇది కూడా పెంచుతూ మా గవర్నమెంట్ ఖచ్చితంగా అందరికి ఇచ్చేస్తుందండి. ఖచ్చితంగా ఇలాంటివి ఎన్నో చేయాలి అని మా సీఎం గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతుంటూ కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఏ బండి అంటే ఇష్టపడతారు 2-వీలర్ లో? నా దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది సార్ నేను కొనుక్కొని ఎన్ఫీల్డ్. ఇప్పటికి అంటే మా నాన్నగారి దగ్గర ఉండేది, తర్వాత మేము కొనుక్కున్నాం. అంటే ఎన్ఫీల్డ్ అనేది ఇప్పుడు ఒక 4 ఇంట్లోనే ప్రతి ఒక్కరికి ఒక ఇంట్లోనే ఎన్ఫీల్డ్ ఉంటుంది సార్. ఇప్పుడు ఎన్ఫీల్డ్ లో ఉన్న ఈ జోష్ ఈ 20 years నుంచి 60 years వరకు అందరికీ అదే జోష్ ఉంది సార్. ఆ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇక్కడ తయారు చేసిందని కాకుండా ఆంధ్రప్రదేశ్ లో తయారు చేస్తూ 2029లో మా ఫస్ట్ ఎన్ఫీల్డ్ బయటకు రావాలని ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్న ఎన్ఫీల్డ్ మా ఆంధ్రప్రదేశ్ లోనే తయారైన మాకు గర్వకారంగా ఉంటుందండి. దాన్ని మేము ఎంత త్వరగా వాళ్ళు చెప్పినట్టు 2029లో ఖచ్చితంగా మా ఫస్ట్ ఎన్ఫీల్డ్ బండి మా ఆంధ్రప్రదేశ్ లో తిరగాలని మేము కోరుకుంటున్నాం సార్.